ఈరోజు విజ్ఞాపన కొరకు దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము 141 కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథము 141 కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మనం ప్రేమించి నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. ఈరోజు ఈ రీతిగా నీ పాసందుకు రావడానికి సాయం చేశారు. గుడి వచ్చిన నిపుణులందరినీ బడి స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రములు. చదవని లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి. అందరికీ అర్థమైన రీతిగా మాట్లాడి మీరు మహిమ పొందుకోమని, మా ప్రార్థన నీ సన్నిధికి చేరినట్లుగా ప్రతి ఆటంకాన్ని ప్రాకారాలను తొలగించండి. మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసి మహిమ పొందుకోమని, నీ వాక్య సత్యమును బట్టి మేము ప్రార్థన చేయటకు మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగంలో దావీదు గారు అంటున్నారు, ప్రార్థన అనేది దేవుని సన్నిధికి ధూపం వలె చేరాలి. ధూపము, నైవేద్యము, ఇవి పాత నిబంధన కాలంలో దేవునికి అర్పించబడుతున్నటువంటి బలులలో ఇది ఒకటి. నైవేద్యం మొదటగా దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది ఏంటి? పాప పరిహారార్థ బలి, సమాధాన బలి, తర్వాత అపరాధ పరిహారార్థ బలి. అట్లా బలులు ఉంటాయి. ఈ మనము లేవికాండంలో 1 నుండి చదివితే 5 వచనాల వరకు ఉంటాయన్నమాట. ఇప్పుడు బలులు కూడా ఉదయము సాయంత్రము అర్పించేటి బలులు ఉన్నాయి, నైవేద్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పాత నిబంధన కాలంలో చదివినప్పుడు మనకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి ధూపం వేసి బలిపీఠం కట్టి ధూపం వేసి ధూప వేదిక మీద ధూపం వేసిన తర్వాత ప్రార్థనలు ఆలకించకుండా ఉన్న ప్రజలు ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో మరి బలిపీఠం ఉంటుంది, దీపవృక్షం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది, బల్ల ఉంటుంది. ఇవన్నీ మనం చాలా విషయాలు పాత నిబంధన కాలంలో చూస్తాము. కొత్త నిబంధనలో బలి అర్పణ బలిపీఠం ఏంటంటే మన హృదయమే. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారు. హృదయంలో ఉండవచ్చు ప్రతి మాట దేవుడు వింటాడు. హృదయంలో ప్రతి మాట దేవుడు వినిదని తీర్పు తీరుస్తాడు. అందుకే దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎలాగ రావాలి అంటే హృదయపూర్వకంగా యథార్థంగా రావాలని ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువుతాం, లేదా 22వ వచనం చూడండి. మనసాక్షి కల్మషం తోసకుండానట్లు పోక్షించబడిన హృదయం గల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరదాం. అప్పుడు ధూపం వేసేది ఎవరు అంటే లేవీలు మాత్రం, అహరోను కుమారులకు మాత్రం అర్హత ఉంది. ఇప్పుడు మాత్రం ప్రార్థన చేసే అర్హత, దేవుని సన్నిధికి వచ్చే అర్హత అందరికీ ఉంది. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలుగా ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం.
వీటన్నిటిలోకి ఆవరణంలోకి రావచ్చాం, కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే అందరి పని కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానికి వచ్చి ప్రార్థన చేసే అర్హత యేసుక్రీస్తు వల్ల మనకు అనుగ్రహించాడు. ఆయన అందుకే ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన ద్వారా మనము దేవుని సన్నిధానికి చేరటానికి తన ఆత్మ ద్వారా హృదయాన్ని ఏం చేశాడు, ఎంతగానో శుద్ధి చేసిందనమాట. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలి అనేది మనము గమనించాలి. రాజుల గ్రంథంలో మనం గమనించినప్పుడు 18వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ దేవునికి వ్యతిరేకమైన ప్రజలు, అంటే దేవుడు కాకుండా అందరూ దేవుళ్ళే అని అనుకొని వారు ధూపవేదిక కట్టి 29వ వచనం, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయము నైవేద్యము అర్పించి సమయం వరకు ప్రకటనము చేయొచ్చు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యం చేయవాడైనను, అంటే ధూపం వేస్తేనే అందరు ధూపం వేస్తే దేవుడు ఆలకిస్తాడు అనుకోవటం అది భ్రమ. వాళ్ళు ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేశారు, కానీ వారికి ఎలాంటి ఉత్తరము రాలేదు. వారు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎలాంటి సమాధానము రాలేదు. ఎందుకు రాలేదు అనేది మనం గమనించాలి. ఈరోజు మనం చేసే ప్రార్థన ధూపం వల్ల దేవుని దగ్గరికి చేరాలి అంటే మనం ఏం కావాలి? లోకాన్ని, శరీరాన్ని, లోక సంబంధమని విడిచిపెడితేనే. అందుకే యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం, నీతిమంతుల ప్రార్థన కూడా ఆయనకు ఆనందమని సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నీతిమంతులు ప్రార్థన చేసిన 8వ వచనం 29వ వచనం రెండెల్లో ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, భక్తిహీనుల బలులు ఆయనకు అసహ్యమని ఉంటుంది. అంటే భక్తి సరి లేకుండా చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవన్నమాట. ఇప్పుడు నేను చెప్పవలసిన విషయాలు ఏంటంటే 3 విషయాలు ఇక్కడ నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. ధూపవేదిక నిర్మించడంలో ఇత్తడితో ఉంటుంది. ధూపం వేసిన తర్వాత ఆ ధూపం దేవుని దగ్గరికి చేరి దేవుడు ప్రతిఫలం ఇచ్చి తర్వాత దేవుడు వారితో కలుసుకునేటువంటి స్థలము అని మాట. అది మనం ఒకసారి నిర్గమకాండము 30వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. నిర్గమకాండము మరియు సాయంకాలమందు అహరోను 6వ వచనం 8వ వచనం కదండి, లేదా 7వ వచనం కూడా. అహరోను ప్రతిదినము పొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూప ద్రవ్యములను ఏవలను అతడు ప్రదీపములు చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపం ఏవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము ఏవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమును అర్పించకూడదు. వాని పానీయమైనను దానిని పోయకూడదు. ఇవి చేయకూడని పనులు అన్నమాట, చేయాల్సిన పనులు. అవి ఎలాగ మనం చేస్తామో అప్పుడు దేవుడు వారి దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు, కలుసుకుంటాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో దేవుడు వారి దగ్గరికి వచ్చి వారిని కలుసుకునేటువంటి స్థలం అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో నేను మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాను, కలుసుకుంటాను అని నిర్గమకాండము
29వ అధ్యాయము 42వ వచనం. ఇది యెహోవా సన్నిధి సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యమైన అర్పించు దహనబలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారము బలిపీఠము పరిశుద్ధపరచదను. నాకు యాజకులకున్నట్లు అహరోను అతని కుమారులు పరిశుద్ధపరచదను. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడనై. అంటే దేవుడు వచ్చి కలుసుకునేటువంటి స్థలం. కాబట్టి ఇప్పుడు నేను 3 విషయాలు ఇందులో తెలియజేస్తాను. మొదటి మాట ఏంటంటే, ఒక ప్రత్యేకమైన స్థలం. ప్రార్థన అంటే ఏంటండి? ప్రత్యేకమైన స్థలం. దేవుని సన్నిధిలో మోకరించి దేవునితో మనం మనసు కలిగినప్పుడు ఆ స్థలము ఒక ప్రత్యేకత ఉన్నది అనేది గ్రహించాలి. ప్రత్యేకమైన స్థలంలో, ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక దగ్గర ప్రార్థన చేయటం అంటే అది ఒక ప్రత్యేకమైన స్థలం. ఆ స్థలానికి అందరూ రాలేరు. యాజకులు మాత్రమే చేయగలిగినటువంటి స్థలం అన్నమాట. అందుకే మనము ప్రత్యేకించబడిన వారం కాబట్టి ప్రత్యేకత అనేది లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది వీలు కాదనమాట. అందుకే అన్యజనులు కలవకూడదు, అన్యజనుల అర్పణలు అక్కడికి రాకూడదని దేవుడు మనము 30 అధ్యాయాలు మనం చూసాము. కాబట్టి ప్రత్యేకమైన స్థలంలో, అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా భావించాలి. అందుకే ఈ సర్వజనులకు ఇది ప్రార్థన మందిరము అంటే ఎందుకు ఇది ప్రత్యేకపరిచారు అంటే, ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేస్తే వింటాడు. తర్వాత మన ఇంటిలో కానీ ఇంకోసాట కానీ మనం వెళ్ళి ప్రతి స్థలము ప్రార్థనా స్థలముగా, దేవుడిక్కడి కలుసుకునే స్థలముగా మనము భావించాలి. ప్రత్యేక స్థలం అని దాన్ని గ్రహించాలన్నమాట. తర్వాత రెండవది ఏంటంటే, ప్రత్యేకమైన వ్యక్తితో, అంటే ప్రత్యేకమైనటువంటి దేవునితో మనం కలుసుకునేటువంటి స్థలం అన్నమాట. మనం అక్కడ దేవుడు అందుకన్నాడు, మీరు అక్కడ అర్పించండి, నేను మీతో కలుసుకుంటాను. మనుషులు కలుసుకుంటేది కాదు, అది దేవుడే స్వయంగా కలుసుకుంటే సమం. అందుకే అక్కడ ఏలియా కూడా ప్రార్థన చేశాడు. మీరు ఒకసారి ధూపం వేసి బలిపీఠం కట్టి ధూపం వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆ స్థలమునకు దిగి వచ్చాడని రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవ, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు, ఈ దినమున ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రత్యేకమైనటువంటి దేవుణ్ణి పిలుస్తున్నాడు. నీ ఇప్పుడు ఈ స్థలానికి రావాలి, ఈ స్థలంలో కలుసుకోవాలి అని చేసినప్పుడు అక్కడికి ఏమొచ్చారు? ఎవరు వచ్చారు? యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడే విన్నావనియు, నీవు వారి హృదయంలోనూ నీ తట్టుకు తిరగజేయదువనియు, ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అప్పుడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి ఆ దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గిని ఏం దిగొచ్చింది? అగ్ని దిగొచ్చింది అన్నమాట. దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని ఉన్నాడు. ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా ఏం చేశాడు? దహించేసేసాడు. అందుకే దేవుడు ఏమై ఉన్నాడంటే దహించు అగ్ని అయి ఉన్నాడని ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 28వ వచనం చూడండి. 12వ అధ్యాయం 29వ వచనం. 28, 29 కలిసి ఉంటాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఇందము, ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలైనగా మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు, చెత్తను దహించేస్తాడు, బంగారుగా ఆయన తీర్చి నిలబెడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే మనం చేసే ప్రార్థన
ఒక ప్రత్యేకమైన స్థలమని భావించాలి. మనం చేసే ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, అందుకే ఆయన ప్రత్యేకమైన వాడు అనేది మనం గ్రహించాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ అధ్యాయంలో రాయబడింది. ఆయన ప్రత్యేకమైన వాడు అని మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈయన అందరికి సరిపోతాడా? అందరు ఈయనకు సరిపోతారా? అందరు ఈయనకు సరిపోరు. ఈయన అందరికీ సరిపోడు అనమాట. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఇచ్చిన వారందరికీ సరిపోయేటువంటి వాడు. విశ్వాసం లేని వారికి ఆయన సరిపోడు. హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాయబడింది. ఈరోజు సర్వ ప్రపంచంలో సంఘాలన్నిటికీ రాయబడిన పత్రిక అనమాట. ఇట్టి ప్రధాన యాజకుడు మనందరికీ సరిపోయినవాడు. ఆయన ప్రత్యేకమైన వాడు, అందరికీ సరిపోయినవాడు, దహించు అగ్ని లాంటి వాడు. అదే మనం ఇంకొక మాట మనం చదివితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. అంటే ఆయన ఏమైనాడు? ఆయన సన్నిధిలో అగ్ని మండుతుంది అనే మాట మనం గమనిస్తాం. అందుకే ఆ చిన్న ప్రవక్తలో రాయబడినది, ఆయన ముందు అగ్ని మండుతుంది, ఆయన కోపం అగ్ని వలె ముందుకు మండిపోతూ ఉందని మాట కూడా మనం గమనిస్తాం. కాబట్టి మన ధూపం అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసము, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత, మనలో ఉన్న నిరీక్షణ, మనలో ఉన్న ఆసక్తి, మనలో ఉన్న వాక్యం, మనలో ఉన్న సమస్తాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రత్యేకమైన స్థలంలో దేవుడు కలుసుకుంటానన్న విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే కూడుకుంటావో దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? కలుసుకుంటాడు. కలుసుకుంటాడా? కలుసుకోడా? కలుసుకుంటాడు. మనము దావీదు జీవితంలో చూసినట్లయితే దావీదును కలుసుకున్నాడు. ఆయన వచ్చి ఎక్కడ కలుసుకున్నాడు? యెబూసీయుల కళ్ళము దగ్గర దేవుడు కలుసుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. దావీదు గాతు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరోరాన రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూసి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడు రాజునగు నీవు నీ దాసుడే నా యొద్దకు వచ్చి నిమిత్తమేమి? 25 వచ్చింది. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధానములు అర్పించెను. యెహోవా దేశములకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఇశ్రాయేలును విడిచిపోయెను. అక్కడ దేవుడు వచ్చి ఏం చేశాడు? ఆయన్ను కలుసుకున్నాడు. 16వ వచనం ఉంటుంది. యెహోవా దూత చివరి వయలో యెబూసీయుడైన అహరోను యొక్క కళ్ళం దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థన చేశాను. తన బలహీనతలు ఒప్పుకొని, తన పాపమును ఒప్పుకొని, తన మూర్ఖతను ఒప్పుకొని దేవుణ్ణి ఎవైపు తిరిగాడో నాశనం చేసే దూత ఆయన కనబడింది. అప్పుడు బలిపీఠం కట్టి ధూపం వేసి ప్రార్థన చేయగా తెగులేమైపోయింది? అయిపోయింది, నిలిచిపోయిందనమాట. కాబట్టి మనం ప్రత్యేకంగా దేవునికి ఒక స్థలముగా, అందుకే దేవుడు నివసించే స్థలం ఏంటి? నీ హృదయం దేవుని ఆలయమే ఉన్నదని మీరు ప్రత్యేకమైన స్థలం ఏంటంటే దేవునికి మన హృదయమే.
ప్రత్యేకమైన వారు ఎవరు అంటే తన హృదయ శుద్ధి గల వారే ప్రత్యేకమైన వారు. కాబట్టి మన హృదయం ప్రత్యేకంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే దేవుడు కలుసుకుంటాడు. అక్కడ మనం పరమగీతంలో చూస్తాం, నేను సంత వీధులను విడిచాను, ఊరి గవిని దాటాను, కావలి వారిని దాటాను, అప్పుడు నా ప్రియుడు నన్ను కలుసుకున్నాను. నువ్వు లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు పాపాల్లో ఉన్నావు అనుకోండి, దేవుని కలుసుకోలేవు. ఎప్పుడు కలుసుకున్నాడు? సంత వీధులు విడిచాడు. సంత వీధుల్లో ఏముంటుంది? ఏ కీర్తన దావీదు గారు చెప్తాడు, సంత వీధుల్లో పాపం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. ఊరి గవిని దాటాడు, అక్కడ కావాలని వారిని దాటింది. ఆ తర్వాత నా ప్రియుడు నన్ను, పరమగీతంలో రాయి ఉంటుంది అన్నమాట. అది దాటుతుంటూ వెళ్ళినప్పుడు దేవుడే వచ్చి నన్ను కలుసుకొనెను అన్నమాట. మనకు కలుసుకున్న తర్వాత వచ్చిన ఫలితం ఏంటంటే, తన ఇంటికి నన్ను తోడుకొని వెళ్ళెను, నన్ను కౌగిలించెను అని మాట. 3వ అధ్యాయము 2వ వచనం. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడి పోయి వెతుకుదును, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకున్నది నేను అనుకుంటుని. నేను వెతికిన అతను కనబడలేదు. పట్టణం నందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా, నేను నా ప్రాణప్రియుని చూచిరని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు. సంత వీధుల్లో ఏముంది? లోకములో ఏముంది? లోకస్తుల్లో ఏముంది? ఈ పాపమంతా విడిచి దేవుడే కావాలని బయటికి ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఆచారాలు, లోకము, లోక పాపములు, శరీర సంబంధమైన అన్నీ ఎప్పుడైతే విడిచి బయటకు వస్తామో అప్పుడు ఎవరు ఎదురవుతారు? తన ప్రియుడు మనకు, మన ప్రియుడు మనకు. సంత వీధుల్లో తిరిగితే దొరికాడా? సంత వీధుల్లో దొరికాడా? ఎందుకంటే ఆమె సంత వీధుల్లో ఏముంటారు? సంత వీధుల్లో తిరిగినా దొరకలేదు, పట్టణమందు వెతికినా దొరకలేదు, కావాలని వారిని అడిగినా దొరకలేదు. కానీ వాళ్ళందరినీ ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఈ రోజులో మనము శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ఆచారాలు పద్ధతులు అన్నీ విడిచిపెడితే ఎవరు దొరుకుతారు? దొరుకుతారు. నువ్వు అన్నీ పట్టుకొని ఉంటే ఆమె తిరుగుతూ ఉంది, కానీ ఏం దొరికిందా? దేవుడు దొరకాలి అనే నా ప్రార్థన నైవేద్యములు నీ సన్నిధికి చేరాలి, నువ్వు నాతో కలుసుకోవాలి, నేను నీతో కూడా ఉండాలి అనే మాట మనం గమనిస్తాం. కాబట్టి ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన మార్పు మన జీవితంలో ఉంటుంది. అక్కడ కింద చదవండి 4వ వచనం. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతను పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి తోడుకొని వచ్చితిని, నన్ను కన్నదాని ఇంటిలోనికి తోడుకొని వచ్చితిని. యెరూషలేము కుమార్తెలారా, ఆయన తోడుకొని వచ్చాను. ఎక్కడికి తోడుకొని వచ్చారు? ఒక ప్రత్యేకమైన స్థలము. అంటే ఆయనలాగానే మార్చబడినటువంటి జీవితం మన జీవితంలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మన ప్రభువును అలాగా కనిపెట్టుకొని చూస్తామో, మనమందరం కూడా ఆయనను ఎప్పుడైతే కలుసుకుంటామో ఆయనలాగానే ఏమైపోతాం? మారిపోతామని యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం గనుక ఆయన పోలిందుమని. ఇప్పుడు ముందు ఎలాగున్నారు, ఇప్పుడు ఏమయ్యారు, ఏం పొందుకున్నారు, ఎవరు కలుసుకున్నారు, ఏ స్థలం ఆమెకు దేవుడు దొరికాడు అనేది మనకు అర్థం కావాలి. కాబట్టి మనము లోకానుసారంగా, లోకానుసార పద్ధతుల్లో మనం ఉన్నట్లు ఉంటే దేవుణ్ణి కలుసుకోలేము. ఇప్పుడు అందుకే అక్కడ ఏలియా దేవుడు దిగివచ్చుతా చూశాడు, కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలే లోకమయంలో ఉన్నారు, వ్యర్థమైన వాటి వైపు ఉన్నారు, నైవేద్యం అర్పించారు, సాయంకాలంలో కనిపెట్టుకున్నారు, ఎగురుతున్నారు, గంతులు వేస్తున్నారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. అందుకే యాకోబు పత్రికలు అడుగుతారు, మీరు అడుగుతున్నారు కానీ, మీరు భోగముల నిమిత్తం అడుగుతున్నారు కానీ మీకేమీ
దొరకదని 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఉంటుంది. మీరు అడుగుతున్నారు కానీ మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకదు. 2వ వచనం, మీరు ఆశించుతున్నా కానీ మీకు దొరకటలేదు, నరత్త చేదురు, మస్తరు పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు కానీ యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమి. అంటే మనుషులు దేవుని నమ్మిన వారికి పొట్లాటలు, కొట్లాటలు, హత్యలు ఉండొచ్చండి. మీరు ఆశిస్తున్నగా దొరకటలేదు, హత్య చేదురు, మస్తరు పడదురు. అసూయ, మస్తరంతోనే కదా యేషేవు నమ్మేసింది. ఇవన్నీ పెట్టుకొని అడిగితే దేవుడు దొరుకుతాడా? ఎన్ని రోజులు వచ్చినా అవన్నీ మనలో ఉన్నాయనుకోండి, దేవుడు మనకు దొరకడు. అందుకంటున్నాడు, దొరకపోవటానికి కారణం ఏంటంటే మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరత్య చేదురు, మస్తర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా దొరకటం లేదు. ఏం దొరుకుతుంది? బాధ తప్ప ఏమీ దొరకటం లేదు, శ్రమలు తప్ప ఏమీ దొరకటం లేదు. మన ప్రార్థనకు సమాధానం దొరుకుతుందా? మనం దేవుడు చూడాలనుకుంటున్నాం, దేవుడిని చూడగలిగే ధన్యత వచ్చిందా? మనం మారాల దేవునిలాగా అనుకుంటున్నాం, ఏమైనా మార్పు వస్తుందా? ఏమైనా దొరికాయా? దొరకటానికి ఆమె లేచింది, సంత వీధులు విడిచిపెట్టింది, పట్టణపు వీధులు విడిచిపెట్టేసింది, కావలి వారిని విడిచిపెట్టేసింది. అన్నీ విడిచిపెట్టిన తర్వాత బయటికి ఎప్పుడైతే వచ్చిందో, నా ప్రాణపీడు నాకెదురు, ఇంకా నీవన్నీ పెట్టుకొని ఎతికితే ఎన్ని రోజులు వెతికినాయనా మీరు వెతుకుతున్నారు కానీ మీకు దొరుకుట లేదు. అందుకే వెతకండి దొరుకును, తట్టండి తీయబడును, అడుగుడి. కానీ అన్న మాట, ఆయన మాట తప్పుతాడా? ఎప్పుడు ఆయన మాట తప్పడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పిన దేవుడు అన్ని విషయాల్లో కూడా యొర్దాను నదికి వచ్చారు, తట్టారు. ఎర్ర సముద్రం ఏమిచ్చాడు? దారిచ్చేసింది. సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకొని దాన్ని తట్టయ్యా అన్నాడు. తట్టితే ఏమొచ్చింది? దారి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చేదు నీళ్ళు అన్నారు. నీళ్ళలో ఒక చెట్టు ఏమన్నాడు? 25వ వచనం ఉంటుంది. ఆ చెట్టు వేయగానే నీళ్ళు ఏమైపోయాయి? మధురంగా. 16వ అధ్యాయానికి వచ్చారు, అన్నం లేదన్నారు. ఆకాశం నుండి మన్నా అంటే దేవుడు ఇవ్వందంటూ ఏమి ఇచ్చాడు కాబట్టి ఇస్తాడని చెప్తున్నాడు. ఆయన అయితే ఇవ్వడు, కానీ ఆయన ఇచ్చిండాడు కాబట్టి మనకు కూడా ఏం చేస్తాడు? ఇస్తాడు. వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగింది ఇచ్చాడు. అయ్యప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు అందరు కూడా భయపడుతున్నారు, వాళ్ళు ఐగుప్తీయులు తరుముకుంటూ వస్తున్నారు. ఏం చేయాలంటే తట్టమన్నాడు సముద్రాన్ని. కర్ర తీసుకొని కర్ర ఎత్తి తట్టే వరకు ఏమైపోయింది? దారి ఇచ్చేసింది. నీళ్లు చేదైపోయినాయి. ఏం చేయాలంటే ఆయనకు ఒక కొమ్మ ఇచ్చాడు, తీసుకుపోయి దాంట్లో ఏమన్నాడు? నీళ్ళు ఏమైపోయాయి? జీవితము సమస్యలన్నీ కూడా పరిష్కరించే శక్తి దేవునిలో ఉంది. ఆ కొమ్మ లేత మొక్క వలె ఆయన పెరిగినటువంటి కొమ్మ యేసుక్రీస్తుని ఇచ్చాడు. ఈ రోజున మనందరికీ కూడా ఈ చేదు అనుభవాలు, ఈ కష్టాలు, నష్టాలన్నీ తొలగించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా మనము తండ్రి దగ్గరికి చేరుతాం. ప్రత్యేకమైన స్థలం, ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకంగా మనము మార్పు చెందుతాము అనే ఆశతో మనం ఎదిగినప్పుడు, అందుకే ఆశ కలిగిన ప్రాణము దేవుడు తృప్తిపరుస్తారు. మనకు అలాంటి ఆశలు లేకుండా లోక సంబంధంగా ఉన్నట్లయితే దేవుని ద్వారా మనం ఏమీ పొందుకోలేము. కాబట్టి మనం పొందుకోవాలని దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి దేవుని దగ్గర అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. దావీదుకు ఏమడిగాడు? అడగండి? ఆస్తి అడిగాడా? ధనం అడిగాడా? ఈ లోకంలో ఏమడిగాడంటే
శత్రువుల మీద విజయం ఇవ్వమని అడిగాడు. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని అడిగాడు. 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయం చివరి వచనం చూడండి. 2వ సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. చదవండి, గట్టిగా చదవండి, మౌత్ తీసుకొని చదవండి. ఏడవ అధ్యాయము 28వ వచనంలో, యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువనియు నీ దాసుడైన నాకు సెలవిచ్చితివే ఇచ్చుచున్నావే. నీవు దేవుడవు గనక నీవు దేవుడవు, నీ మాట ఏమైంది? నీ మాట అసలు అబద్ధం ఉండదు అని నమ్మాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము. ఎంత ఆశ ఉంది ఆయనకు. ఇంకొకరైతే నా కుటుంబం లోకంలో అందరికంటే గొప్పవాళ్ళుగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలి, మంచి చదువులు చదవాలి, మంచి ఉద్యోగాలు ఉండాలని కోరుకుంటారు. కానీ ఆయన ఏం కోరుకున్నాడు? నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఆశీర్వదిస్తావని చెప్పావు, ఆశీర్వదించు. ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడను గాక. అందుకే ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం కాబట్టి దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు. దావీదు సంతతుల నుండి వచ్చిందనమాట మరియమ్మ. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మాట కనిపిస్తుంది మనకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరి అయిన భర్త అయిన యేసేపు ఆమెను కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. 1వ వచనం. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు. ఆ కుటుంబంలో నుండి యేసు క్రీస్తు, ఆ కుటుంబంలో యేసేపు, ఆ కుటుంబంలో మరియమ్మ వచ్చారు. వారి నుండి యేసుక్రీస్తు పుట్టాడు. దావీదు అడిగాడా నా కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే? శాపముగా ఉన్న ఈ లోకాన్ని ఆశీర్వదించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి తల వంచి కళ్ళు మూసుకొని మన ప్రార్థన ధూపం వల్లే, నైవేద్యం వల్లే దేవుని సన్నిధికి చేరి మన అవసరతలు తీర్చి మనం ఆయనతో కలుసుకొని ఆయనలాగానే మనం మారాలి. పౌలు గారు అందుకంటాడు, నీ క్రీస్తు వలె మారాలని, మీరు క్రీస్తు వలె మారాలని ప్రసవ వేదన పడతా ఉన్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అంట, క్రీస్తుని గూర్చిన జ్ఞానము, క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన బలమును, బహుమానమును పొందవలనని లోకములో ఉన్న సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. అందుకే ఆయనకు ఏమి దొరికింది? ఆయన అడిగినవన్నీ దేవుడిచ్చాడు. తల వంచండి, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. మనము, మన కుటుంబాలు, మన జీవితాలు దేవుని సన్నిధిలో ఉండులాగున, దేవునితో కూడా మనం కలుసుకునేలాగున, దేవుని వలె మనం మారేలాగున. అందుకే ఓ భక్తుడు అంటాడు, ప్రభువా నేను నిత్యము నిన్ను చూడాలి, నిత్యము నా మనసుతో నిన్ను ప్రేమించాలి, నిత్యం నిన్ను సేవించేటట్టుగా నా చెయ్యి అని అడిగాడు అంటది ఆయన. అందుకని ఆయన రాజ్యము నీతిని ఎదుకు వారికి భూలోకములు ఏవి కొరత ఉండవని దేవుడే చెప్పాడు. కానీ మన భూ సంబంధం అడిగి దేవుని అడగము. దేవుడే కావాలని వారు చాలా తక్కువగా ఉంటారు. ఎంతమంది కృతజ్ఞత లేని వారుగానే ఉంటారు. ఎన్ని నెలలు కాపాడినా, ఎన్ని సంవత్సరాలు కాపాడినా, ఎంత మేలు చేసినా మానవునికి కృతజ్ఞత లేదు ఈ రోజుల్లో.
దావీదు దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే, నన్ను ఇంతగా చేశావు, ఇంతగా హెచ్చించావు, ఇన్ని వరాలు, ఇన్ని ధన్యతలు నా కుటుంబానికి ఇచ్చావు. నా ప్రాణమా, నా అంతరంగమా, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో మర్చిపోకూడదని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థనలో దేవుని ప్రతిఫలం పొందాడు. ఈ రోజున ఆరాధకుడుగాను, ప్రార్థన పరుడుగాను, కృతజ్ఞత కలిగిన వాడుగాను దావీదు జీవితంలో ఎన్నో గుణపాఠాలు మనం నేర్చుకోగలం. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించున్నారు, ప్రార్థన చేయండి. మౌత్ తీసుకోండి, చిన్న ప్రార్థన చేయండి. మన ప్రార్థనలో దేవుని సన్నిధికి చేరి దేవునితో కలుసుకొని దేవుని వలె మార్పు చెందేటువంటి అనుభూతి దేవుడు మనకు దయచేలాగున ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం.